వ్యవసాయ అనుబంధ ప్రదర్శనశాలల ఏర్పాటు వల్ల రైతులకు ఎంతగానో ఉపయోగకరమని కొత్తగూడ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రకాశం స్టేడియంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 16-17న 2 రోజుల పాటు వ్యవసాయ అనుబంధ ప్రదర్శనశాలల ఎగ్జిబిషన్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. జిల్లాలోని ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆసర పింఛను ఇస్తుంది. అందుకోవాల్సినంత స్పీడ్లో ఆ అభివృద్ధిని మనం అందుకోలేకపోతాం. ఆ స్పీడ్ని మనం అందుకోవాలంటే వ్యవసాయ రంగం పైన ప్రభుత్వం మరింత శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. మన దేశం 168 మంది వ్యవసాయ రంగం పైన ఆధారపడి ఉన్నారు. మన బడ్జెట్లో కూడా వీళ్ళకి తక్కువ ఇది వచ్చినా కూడా దాదాపు 20-30% బడ్జెట్లో వ్యవసాయ రంగం నుంచి వచ్చేటువంటి ఇదే ఉంది. అది 50%కి రీచ్ కావాలంటే నువ్వు ఏ ఇండస్ట్రీ ఇవ్వలేనటువంటి ఎందువల్లంటే మన భారతదేశం మన వాతావరణం సమతుల్యత కలిగినటువంటి భారతదేశం. ఇది మరే దేశంలో కూడా ఇటువంటి అవకాశం లేదు. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది ఈ 1-2 అంశాలు చూస్తేనే చాలా అర్థమైంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, ఇంకా డిఆర్డిఓ, మన ఆదివాసులు అందరూ, తర్వాత కంపెనీలు, విత్తనాలు, ఫర్టిలైజర్, ఫార్మ్ ఎక్విప్మెంట్, అందరు కంపెనీలు ఇక్కడ పాల్గొన్నారు. నా విజ్ఞప్తి ఒకటే ఉంది రైతులకి, మీకు 5 ఎకరాలు ఉన్నా, 1 ఎకరం ఉన్నా, 1 సెంట్ భూమి ఉన్నా కూడా మన ఈ జిల్లాలో చాలా పవర్ ఉంది. మట్టిలో గాలి, నీళ్లు అంతా మనకి సౌకర్యాలు ఉన్నాయి. ఖచ్చితంగా మనము ఈజీగా ఎవరైనా సరే 1 lakh రూపీస్ ఇన్కమ్ మనం తీసుకునే అవకాశం ఉంది. అన్ని పథకాల గురించి సౌకర్యం, ఇన్ఫర్మేషన్ మన అధికారులు ఇస్తారు. ఈ ప్రత్యేకంగా రైతుల కోసమే ఈ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి